గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, కోరికలు తగ్గినప్పుడు లోపల ఒక రకమైన శాంతి వస్తుందని గుర్తుందా? అవును, కోరికలు వదిలేస్తే శాంతి వస్తుందని చెప్పారు. కానీ అమ్మా, అది చాలా కష్టమనిపించింది నాకు. అవునరా ఆరవ్, అది కష్టమే. అందుకే అర్జున్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. లోపల శాంతి కావాలి, కానీ బయట ఏం చెయ్యాలో తెలియడం లేదు. కృష్ణుడు చెప్పిన తర్వాత కూడా అర్జున్కి అర్థం కాలేదా? మీరా, అదే విశేషం. కృష్ణుడు చాలా చెప్పాడు, జ్ఞానం గురించి, ఆత్మ గురించి, బుద్ధి గురించి. కానీ అర్జున్కి ఒక పెద్ద సందేహం మిగిలిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయం మొదలవుతోంది, కర్మయోగం. అర్జున్ నేరుగా కృష్ణుణ్ణి అడుగుతాడు. ఏమడుగుతాడు? అదే చూద్దాం. అర్జున్ అడిగిన ప్రశ్న చాలా నేరుగా ఉంటుంది, మనం కూడా అడిగేలాంటిదే. అర్జున ఉవాచ జాయసి చేత్కర్మనస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున్ అంటున్నాడు, కృష్ణ, నీకు బుద్ధి, జ్ఞానమనేవి కర్మ కంటే గొప్పవి అని అనిపిస్తే మరి నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ఎందుకు దింపుతున్నావు? అర్థమైంది. అర్జున్ అంటున్నాడు, జ్ఞానం గొప్పదని చెప్పావు, మరి పోరాడడం ఎందుకు అని. సరిగ్గా చెప్పావు. అర్జున్కి అనిపించింది, రెండూ ఒకేసారి సాధ్యమవుతాయా? జ్ఞానంతో ఉండటం, అదే సమయంలో పోరాడటం. అది నాకు అర్థమవుతుంది నాన్న. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఆడుకోవడం బాగుంటుంది కానీ హోంవర్క్ చేయాలి. రెండూ ఎలా? మీరా, అదే సందేహం అర్జున్కి కూడా ఉంది. కానీ అతని విషయంలో ఒకవైపు ప్రశాంతంగా ఉండటం, మరోవైపు పోరాడటం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జున్ ఇంకా ఏమంటున్నాడో. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయోహమాప్నుయాం. అర్జున్ అంటున్నాడు, నీ మాటలు కలగా పులగంగా ఉన్నాయి, నా బుద్ధి తికమక పడిపోతోంది. ఒక్క విషయం చెప్పు, నాకు నిజంగా మంచి ఏది జరుగుతుందో అది చెప్పు. అర్జున్ కొంచెం విసుగ్గా అడుగుతున్నాడా? విసుగు కాదు ఆరవ్, గందరగోళంగా ఉన్నాడు. అర్జున్కి 2 విషయాలు అర్థమవుతున్నాయి, కానీ రెండూ ఒకేసారి వినడం వల్ల ఏది ముందు చెయ్యాలో తెలియడం లేదు. నాకు అలా అవుతుంది నాన్న. అమ్మ ఒకటి చెప్తుంది, నువ్వు ఒకటి చెప్తావు, అప్పుడు ఏం చేయాలో తెలియదు. అవున్రా మీరా, అర్జున్ కూడా అదే అడుగుతున్నాడు, ఒక్క స్పష్టమైన జవాబివ్వు అని. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకున్నప్పుడే సరైన పని చెయ్యగలం. ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ఏం చెయ్యాలో తేలిగ్గా అర్థమవుతుంది. అది నిజమే నాన్నా. నాకు హోంవర్క్ ఎందుకు చేయాలో అర్థమైతే చెయ్యాలనిపిస్తుంది, లేకపోతే బోర్ అనిపిస్తుంది. సరిగ్గా అన్నావు. ఎందుకు చేస్తున్నామో అర్థమైతే సరైన పని చెయ్యటం తేలిక అవుతుంది. అదే అర్జున్కి కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు జవాబు చెప్తున్నాడు, చూద్దాం. శ్రీభగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కృష్ణుడు అంటున్నాడు, ఈ లోకంలో 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగం, జ్ఞానం ద్వారా తనను తాను అర్థం చేసుకోవడం. రెండవది కర్మయోగం, పనిచేయటం ద్వారా అర్థం చేసుకోవడం. 2 మార్గాలు ఉన్నాయా? అంటే ఏదైనా సరే అని కృష్ణుడు అంటున్నాడా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు అంటున్నది, అందరూ ఒకే రకంగా ఉండరు. కొందరికి చదువు, ఆలోచన ద్వారా అర్థమవుతుంది, కొందరికి పని చేయడం ద్వారా అర్థమవుతుంది. నాకు పని చేయటం ద్వారా నేర్చుకోవడం ఇష్టం. డ్రాయింగ్ చేస్తే నాకు తేలిగ్గా అర్థమవుతుంది. అదే మీరా, నువ్వు కర్మయోగి లాంటిదానివి, చేయడం ద్వారా నేర్చుకుంటావు. అమ్మా, జ్ఞానయోగం అంటే ఏమిటి? అది పుస్తకాలు చదవడమా? పుస్తకాలు మాత్రమే కాదు ఆరవ్. జ్ఞానయోగం అంటే చాలా లోతుగా ఆలోచించడం, విషయాలు అర్థం చేసుకోవడం, తనను తాను పరిశీలించుకోవడం. కొందరికి అది సహజంగా వస్తుంది. కృష్ణుడు ఇక్కడ చాలా సున్నితంగా చెప్తున్నాడు, నీకు ఏది సహజంగా అనిపిస్తే అది నీ మార్గం. 2 ఒకే గమ్యానికి తీసుకెళ్తాయి. వేరే మార్గాలు ఒకే నిజానికి తీసుకెళ్తాయి. ఇది అర్థమైతే మనం ఇతరులతో పోల్చుకోవడం తగ్గుతుంది. అంటే నేను ఒక రకంగా నేర్చుకుంటే, మీరా వేరే రకంగా నేర్చుకుంటే 2 సరైనవేనా? అవున్రా, అందుకే కృష్ణుడు 2 మార్గాలు చెప్పాడు. ఒక్కటే సరైనది అని కాదు. నీకు ఏది నిజంగా పనిచేస్తుందో అది నీ మార్గం. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. న కర్మణా మనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కృష్ణుడు అంటున్నాడు, పని చేయకుండా ఉంటే స్వేచ్ఛ రాదు, అన్నీ వదిలేసి పక్కన కూర్చున్నా పరిపూర్ణత రాదు. అంటే ఏమీ చేయకపోవడం కూడా తప్పేనా? తప్పు కాదు ఆరవ్,
కాని ఏమీ చెయ్యకపోవడం వల్ల ఏమీ మారదు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే స్కూల్లో ప్రాజెక్ట్ ఉంటే చేయకుండా కూర్చుంటే అది పూర్తి కాదు కదా. సరిగ్గా చెప్పావు మీరా. కృష్ణుడు అదే అంటున్నాడు. పని చేయటం వల్లే ముందుకు వెళతాం, పక్కన కూర్చుంటే ఏమీ జరగదు. కానీ నాన్న, కొందరు సాధువులు అన్నీ వదిలేస్తారు కదా, అది తప్పా? మంచి ప్రశ్న. సాధువులు అన్నీ వదిలేస్తారు, కానీ వారు కూడా ఏదో చేస్తూనే ఉంటారు. ధ్యానం చేస్తారు, నేర్చుకుంటారు, ఇతరులకు చెప్తారు. అది కూడా ఒక రకమైన పనే. కృష్ణుడు అంటున్నది పనిని పూర్తిగా వదిలేయటం సాధ్యమే కాదు. ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాం. అందుకే ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవటం ముఖ్యం. పనిని పారిపోవడం కాదు, పనిని సరిగ్గా చేయడమే ముందుకు తీసుకెళ్తుంది. అంటే అర్జున్ యుద్ధం నుండి పారిపోవడం కూడా సరికాదు అని కృష్ణుడు అంటున్నాడా? సరిగ్గా అర్థమైంది ఆరో. పారిపోవటం వల్ల సమస్య పోదు, అది మనతోనే ఉంటుంది. ఇప్పుడు తరువాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. కృష్ణుడు అంటున్నాడు, ఒక్క క్షణం కూడా ఎవరూ పనిచేయకుండా ఉండలేరు. మన స్వభావం నుండి పుట్టిన గుణాలు మనల్ని ఏదో ఒకటి చేయించుకుంటూనే ఉంటాయి. అంటే నిద్రపోయినా కూడా పని జరుగుతోందా? అవునరా, నిద్రపోవడం కూడా ఒక పనే. గుండె కొట్టుకుంటోంది, శ్వాస వస్తోంది, శరీరం ఎప్పుడూ ఆగదు. నాకు ఆడుకోకుండా ఉండాలని అనిపించినా ఆడుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. అది ఆపుకోలేను. అదే కృష్ణుడు చెప్తున్నది మీరా. మన లోపల ఉన్న స్వభావం మనల్ని నడిపిస్తుంది. ఆడుకోవాలని అనిపించటం నీ స్వభావంలో భాగం. అయితే మనం చేసే పనులన్నీ మన స్వభావం వల్లేనా? మనం ఎంచుకోలేమా? చాలా లోతైన ప్రశ్న ఆరవ్. కృష్ణుడు అంటున్నది మన స్వభావం మనల్ని ప్రభావితం చేస్తుంది, నిజమే. కానీ మనం ఆ స్వభావాన్ని అర్థం చేసుకుంటే మెల్లగా మెరుగుపరుచుకోవచ్చు. అందుకే కర్మయోగం అంత ముఖ్యం. మన స్వభావాన్ని అర్థం చేసుకుని సరైన పని చేయడం నేర్చుకోవడం. మన స్వభావానికి తగ్గట్టు, మన మనసాక్షికి తగ్గట్టు పనిచేయడమే మన ధర్మం. అదే నిజమైన కర్మ. నాన్న, ధర్మం అంటే ఏమిటి? అమ్మ చాలాసార్లు చెప్తుంది. ధర్మం అంటే కష్టంగా ఉన్నా కూడా సరైన పని చేయడం, నీకు నిజంగా ఏది మంచిదో అది చేయడం. అర్జున్కి అతని ధర్మం యుద్ధం చేయడమా? అవునరా, అతను యోధుడు. న్యాయం కోసం నిలబడటం అతని ధర్మం, పారిపోవటం కాదు. ఇప్పుడు మనం ఇప్పటివరకు చదివిన దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అర్జున్ 2 శ్లోకాల్లో అడిగాడు, ఒకే ఒక్క స్పష్టమైన జవాబు ఇవ్వు అని. కృష్ణుడు 2 మార్గాలు చెప్పాడు కదా, అది స్పష్టమైన జవాబేనా? అదే అందమైన విషయం ఆరవ్. కృష్ణుడు ఒక్కటే జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే అందరికీ ఒకే జవాబు సరిపోదు. అమ్మా, కర్మ అంటే ఏమిటి? అది కూడా ధర్మం లాంటిదేనా? కర్మ అంటే మనం చేసే పని లేదా చేత. మనం ప్రతిరోజు చేసే పనులన్నీ కర్మే. స్కూల్కి వెళ్లడం, పాఠాలు చదవడం, స్నేహితులకు హెల్ప్ చేయడం. అయితే కర్మయోగం అంటే పని చేయడం ద్వారా మంచి మనిషి అవడమా? దాదాపు సరిగ్గానే చెప్పావు. కర్మయోగం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా మనసు పెట్టి పనిచేయటం. అది చేయడం వల్లే మనం పెరుగుతాం. నాన్న, ఫలితం గురించి ఆలోచించకుండా ఎలా చేయాలి? నాకు డ్రాయింగ్ చేసినప్పుడు అమ్మ మెచ్చుకుంటుందా అని అనిపిస్తుంది. అది సహజమే మీరా. కాని కృష్ణుడు అంటున్నది డ్రాయింగ్ బాగా చేయడంలో ఆనందముండాలి. మెచ్చుకోలు వస్తే బాగుంటుంది, కానీ అది రాకపోయినా పని చెయ్యాలి. అదే స్వార్థం లేని పని, సెల్ఫ్లెస్ యాక్షన్. మనకు నచ్చినందుకు, సరైనది కాబట్టి చేయటం, మెచ్చుకోలు కోసం కాదు. అది కష్టంగా ఉంటుంది కదమ్మా. కష్టమే ఆరో, కానీ అది నేర్చుకోవడమే కర్మయోగం. ఇప్పుడు మనం చదివిన శ్లోకాల్లో ఒక అందమైన విషయం ఉంది. అర్జున్ అడిగాడు, ఏం చేయాలో చెప్పు అని. కృష్ణుడు చెప్పాడు, పని చేయడం ఆపవద్దు, కానీ ఆ పని ఎందుకు చేస్తున్నావో అర్థం చేసుకో. అంటే పని చేయడం కంటే ఎందుకు చేస్తున్నామో ముఖ్యమా? రెండూ ముఖ్యమే మీరా, కానీ ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ఎలా చెయ్యాలో కూడా తెలుస్తుంది. నాన్న, స్నేహితులు లంచ్ పడేసుకున్నప్పుడు నేను హెల్ప్ చేశాను, అది కర్మయోగమా? ఆరవ్, ఎందుకు హెల్ప్ చేశావు? అతనికి కష్టంగా అనిపించింది కాబట్టి. అదే కర్మయోగం. ఏదైనా వస్తుందా అని కాదు, అతనికి కష్టంగా ఉంది కాబట్టి చేశావు. అది స్వార్థం లేని పని. నాకు కూడా అలా అనిపిస్తుంది నాన్న. నా ఫ్రెండ్ ఏడుస్తే నాకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది, ఏమైనా వస్తుందని కాదు. మీరా, అదే మన స్వభావంలో ఉన్న మంచి గుణం. కృష్ణుడు అంటున్నది ఆ గుణాన్ని అర్థం చేసుకుని దాన్ని పెంచుకోవడమే కర్మయోగం. మనం చేసే చిన్న పనులు కూడా మనం ఎందుకు చేస్తున్నామో అర్థమైతే అవి మనల్ని పెద్దగా చేస్తాయి. అర్జున్కి ఇప్పుడు అర్థమైందా నాన్న, పోరాడాలా వద్దా అని? మెల్లగా అర్థమవుతోంది. కృష్ణుడు చాలా లోతైన విషయాలు చెప్తున్నాడు. అర్జున్ వినడం నేర్చుకుంటున్నాడు. మన ధర్మం అర్థమైనప్పుడు కర్మ కూడా స్పష్టమవుతుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. ఈరోజు అర్జున్ చాలా నేరుగా అడిగాడు, ఒక్క స్పష్టమైన జవాబు ఇవ్వు అని.
కృష్ణుడు 2 మార్గాలు చెప్పాడు. పని చేయటం ఆపవద్దని చెప్పాడు. మన స్వభావమే మనల్ని నడిపిస్తుందని చెప్పాడు. కానీ అర్జున్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకున్నాడా అమ్మా? యుద్ధం చెయ్యాలా వద్దా అని ఇంకా తెలియడం లేదు కదా. అవున్రా, కృష్ణుడు ఇంకా చాలా చెప్పాలి. తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు అర్జున్కి ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేస్తాడు. పని చేస్తున్నప్పుడు మనసు ఎక్కడ ఉండాలి అని. మనసు ఎక్కడ ఉండాలంటే పని చేస్తున్నప్పుడు మనసు పనిలోనే ఉండాలి కదా. అది అంత తేలికైన జవాబు కాదు మీరా. కృష్ణుడు చెప్పేది వింటే మనం పని చేసే తీరే పూర్తిగా మారిపోతుంది. అది ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది.